హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మై సీక్రెట్ శాంటా' 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ సీన్స్ అంటే మరీ అడల్ట్ సీన్స్ అంటే ఏమి ఉండవు గానీ, జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతవరకే. ఈ మూవీలో లవ్ సీన్స్ కన్నా ఫ్యామిలీ డ్రామా ఎమోషన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా చాలా క్లాసిక్‌గా కొంచెం నీట్‌గానే చూపిస్తారు. చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరోయిన్ మిస్ టైలర్ జాకబ్స్. తన ఒక వర్కింగ్ మదర్. తనకొక కూతురుండది. హస్బెండ్ ఉండడు. తనొక బేకరీలో వర్క్ చేస్తుంటది. ఆ బేకరీలో అంతగా సేల్స్ లేకపోయేసరికి తనని ఆ జాబ్ నుంచి తీసేస్తారనమాట. అదిగాక ఆ మంత్ డిసెంబర్ అవ్వటం, దాంతో పాటు క్రిస్మస్ ఫెస్టివల్ ఉండడంతో తనకి జనవరి దాకా ఎటువంటి జాబ్ రాదు. తను ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయ్యి హౌస్ రెంట్‌తో పాటు తన కూతురు ట్యూషన్ ఫీజు కూడా కట్టాలనుకుంటది. అప్పుడు తను సండే క్యారెక్టర్ చేస్తదనమాట. ఆ క్యారెక్టర్ చేశాక తన లైఫ్‌లో ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొన్ని ఎమోషన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బావుంటాయన్నమాట. మెయిన్‌గా ఈ మూవీలో హైలైట్ ఏందంటే మదర్ అండ్ డాటర్ దగ్గర వచ్చే సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సీన్స్ బావుంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఆ స్టోరీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా, సీన్స్ కూడా చూడడానికి రొటీన్‌గా అనిపిస్తాయి. ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపించవు. ఏదో అలా వెళ్తున్నట్టుగా అనిపిస్తది తప్ప గాని, ఇక్కడ సీన్ కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండదనమాట. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ తప్ప మిగతాదంతా కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. మిస్ ట్రైలర్ జాకబ్సన్ తను ఒక సింగిల్ మదర్ కాబట్టి తనకొక లవ్ స్టోరీ పెడతాడు. ఆ లవ్ స్టోరీ కూడా చూడ్డానికి బాగానే ఉంటది. మరీ అంత రొమాంటిక్ లవ్ స్టోరీ పెట్టడు కానీ, ఒక సింపుల్ లవ్ స్టోరీ పెడతాడు. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ సీన్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో మిస్ టైలర్ జాకబ్సన్‌గా అలెగ్జాండ్రా చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. ఆ శాంటాతో వచ్చే కొన్ని సాంగ్స్ చూడడానికి, వినడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఈ మూవీలో కొన్ని బిల్డింగ్స్ అండ్ లొకేషన్స్ అన్నీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగా డెకరేషన్ చేసుంటారు. అయి చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ గాని అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.